హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. ఈ స్టడీ గీక్స్ అనే ఛానల్లో డిఎస్సి గురు అనే సిరీస్లో భాగంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అడిగిన డౌట్స్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ ఏమడిగారంటే 9th క్లాస్ హిస్టరీలో ఉన్న ఫస్ట్ భాగంలో ఉన్న టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అడిగారు. అందులో భాగంగా మొదటి పార్ట్గా ఈ ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా కంటిన్యూషన్లో తర్వాత లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అభ్యర్థులందరికీ వచ్చిన విన్నపము, మీరు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంటే మీకు ఏ ప్రిపరేషన్లో ఏ కంటెంట్లోంచి ఏ టాపిక్లోంచి ఏ డౌట్ వచ్చినా సరే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో కానీ లేదా మన వాట్సాప్ గ్రూప్లో కానీ మెన్షన్ చేయండి. తప్పకుండా వాటిని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. అవి క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. 16వ లూయి ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎదిగే నాటికి ఫ్రెంచ్ సమాజము 3 ఎస్టేట్లుగా ఉండేదండి. దీన్ని పాత పరిపాలనా విధానం అంటారనమాట. అంటే మొదటి ఎస్టేట్లోనే మతాధిపతులు ఉండేవాళ్ళు, రెండవ ఎస్టేట్లో కులీన వర్గము అంటే భూస్వాములు ఉండేవాళ్ళు, మూడవ ఎస్టేట్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉండేదండి. అంటే ఫస్ట్ కేటగిరీ సిటిజన్స్, సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ కేటగిరీ. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థానాధికారులు మొదలైన వాళ్ళు ఫస్ట్ కేటగిరీ సిటిజన్స్గా ఉండేవాళ్ళు. తర్వాత రైతులు, చేతివృత్తి కళాకారులు రెండో కేటగిరీ సిటిజన్స్గా ఉండేవాళ్ళు. చిన్న రైతులు మరియు భూమి లేని కూలీలు, సేవకులు వీళ్ళందరూ థర్డ్ కేటగిరీ సిటిజన్స్గా ఉండేవాళ్ళు. అంటే మూడో ఎస్టేట్లో మనము కొంతమంది ధనికుల్ని చూడవచ్చు, విద్యావంతులను చూడవచ్చు, కొంతమంది పేదవాళ్ళని చూడవచ్చు అనమాట. సో ఇది కలగలుపుగా ఉండేదన్నమాట. ప్రపంచంలో ఏ విప్లవానికైనా రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి భూమి, 2 అధికారము. సో ఇక్కడ కూడా ఈ ఫ్రెంచ్ విప్లవంలో కూడా ఈ 2 కారణాలండి. ఏదైతే 90% మంది రైతులు భూమిని కలిగి ఉండేవారు కాదండి. 90% మంది రైతులుగా ఉంటే 60% భూభాగము ఈ మఠాధిపతుల దగ్గర అంటే చర్చి అండర్లో కానీ, లేదా కులీన వర్గం అంటే భూస్వాముల దగ్గర కానీ, లేదా ఏదైతే థర్డ్ ఎస్టేట్లో ఉన్న ధనికులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కానీ భూమి ఉండేదన్నమాట. సో భూమి లేని కూలీలు వీళ్ళందరూ కూలీలుగా మాత్రమే పనిచేయాల్సి వచ్చేది. యజమానులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. ఇది సమాజంలో ఒక రకమైన అశాంతతకు కారణమైంది. తర్వాత రెండోది అధికారం అండి. ఈ మతాధిపతులకు రెండవ ఎస్టేట్ కులీన వర్గానికి స్పెషల్గా కొన్ని అధికారాలు ఉండేవి. ఏవైతే ఈ మతాధిపతులు ఈ థర్డ్ ఎస్టేట్లో ఉన్న ప్రజల దగ్గర నుంచి టైత్ అనే పన్నును వసూలు చేసేవాళ్ళు. దీన్ని దశమ భాగం అని పిలుస్తారు. అంటే వాళ్ళు సంపాదించిన సంపాదనలో 10వ వంతు ఖచ్చితంగా ఈ చర్చికి చెల్లించాల్సి వచ్చేదన్నమాట. సో ఇది ఆర్థిక భారాన్ని ఎక్కువగా కలగజేసింది థర్డ్ ఎస్టేట్ ప్రజల మధ్య. తర్వాత ఎవరైతే ఈ కులీన వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళకున్న స్పెషల్ అధికారాలు ఈ ఫ్యూడల్ పన్నులు వసూలు చేసే అధికారం. కిందన్న స్థాయి థర్డ్ ఎస్టేట్ అందరి దగ్గర నుంచి వీళ్ళు పన్నులు వసూలు చేయడము, తర్వాత వీళ్ళు ఒక రకమైన ప్రభువుగా వీళ్ళని భావించడము, వీళ్ళు పుట్టుకతోనే అధికారాన్ని కలిగి ఉండడము, తర్వాత ప్రభుత్వానికి ఈ ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్ వాళ్ళు ఎటువంటి ట్యాక్స్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, ఇలాంటి స్పెషల్ అధికారాలు కొన్ని ఉన్నాయి. అలాగే వీళ్ళు ఈ కింది స్థాయి 3వ ఎస్టేట్ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ పొలాల్లో పని చేయించుకోవడం కానీ, ఇళ్లలో పని చేయించుకోవడం కానీ, తర్వాత వీళ్ళతో రోడ్లు వేయించడం కానీ, సైన్యంలో వీళ్ళకి సొంత సైన్యం కూడా ఉండేదన్నమాట. సైన్యంలో పనిచేయడం కానీ, అంటే ఒక రకమైన వీళ్ళందరూ వాళ్ళ కింద బానిసలుగా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. సో ఈ 2 కారణాలు సమాజంలో అశాంతతకు కారణమైనవి అనమాట. వీళ్ళ యొక్క రాజకీయ ప్రాతినిధ్యాన్ని కనుక మనం గమనించినట్లయితే రాజుకి సొంతగా పన్నులు వేసే అధికారం కానీ, పన్నులు తొలగించే అధికారం కానీ ఉండేది కాదండి. ఈ ఎస్టేట్ నుంచి ఒక్కొక్క ఎస్టేట్ నుండి ఒక్కొక్క జనరల్ ఉంటారనమాట. ఆ జనరల్స్ని సమావేశపరిచిన తర్వాత అప్పుడు ఆ వాళ్ళతో అనుమతితోనే ఈ కొత్త పన్నులు విధించడం అనేది చేయాలి. సో లూయి 16 అధికారాన్ని చేపట్టే నాటికి ఫ్రాన్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటూ కొత్తగా పన్నులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ లూయి 16 ఫ్రాన్స్ చక్రవర్తి అయిన లూయి 16 భావించారు అనమాట. కానీ 1614 సంవత్సరం నుంచి కొత్తగా పన్నులు వేసే అవసరం లేకపోవడంతో కొత్త జనరల్స్, ఎస్టేట్ జనరల్స్ ఎవరూ లేరనమాట. అందుకని ఈయన ఈ 3 ఎస్టేట్ సభ్యులను సమావేశపరిచి వాళ్ళలోంచి జనరల్స్ని ఎంచుకోవడానికి ఒక మీటింగ్ని అరేంజ్ చేయాలనుకున్నాడు. అందులో ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ నుంచి వాళ్ళ ప్రతినిధులు ఒక్కొక్క ఎస్టేట్ నుండి 300 మంది చొప్పున పంపించారు. అలాగే థర్డ్ ఎస్టేట్ నుంచి 600 మందికి రిప్రజెంటేషన్ ఉందన్నమాట. సో ఈ 600 మందిని కనుక మనం గమనించమని ఇందులో స్త్రీలకు ఎటువంటి స్థానం లేదండి, అలాగే పేదవారికి ఎటువంటి స్థానం లేదు. ఎవరైతే విద్యావంతులు అలాగే ధనికులు ఉంటారో వారు మాత్రమే దీనికి ప్రాతినిధ్యం వహించడం జరిగిందనమాట. సో ఒక్కొక్క ఎస్టేట్ జనరల్కు ఒక్కొక్క ఓటు ఉంటుంది. సో లూయి కూడా ఒక్కొక్క ఓటు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క జనరల్ ఎంచుకోమని కోవడంతో, కానీ ఈ థర్డ్ ఎస్టేట్లో ఉన్న విద్యావంతులందరూ ఏమని కోరారు అంటే అసెంబ్లీ మొత్తానికి ఎలక్షన్స్ జరగాలి, అందరికీ ఓటు వేసే హక్కు కావాలని చెప్పేసి వీళ్ళు అడగడం జరిగిందనమాట. కానీ లూయి దానికి ఒప్పుకోలేదు. సో దీంతో ఈ ఫ్రెంచ్ విప్లవం అనేది స్టార్ట్ అయింది. సో కారణాలు మనం చూసాం కాబట్టి ఈ ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఎలాంటి మార్పులు, సామాజిక మార్పులు జరిగాయో వాటిని చూద్దాం. ఫ్రెంచ్ విప్లవం అనంతరము ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరికంగా మారిందండి. ఇందులో రాజ్యాంగము ఉంటుంది, అంటే ప్రజలు ఎన్నుకోబడిన శాసనసభ ఉంటుంది, అలాగే రాజు కూడా ఉంటాడనమాట. అంటే రాజు ఈ శాసనసభలో ఒక భాగంగా కార్యనిర్వాహక అధికారిగా ఉండడానికి ఒప్పుకున్నాడు ఈ విప్లవం తర్వాత. ఒకసారి ఇందులో ఉన్న సామాజిక పరిస్థితులను కనుక చూసినట్లయితే ఇక్కడ ఇందాక థర్డ్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా థర్డ్ ఎస్టేట్ ఉందండి. ఇక్కడ నిష్క్రియ పౌరులుగా వాళ్ళని గుర్తించడం జరిగింది. అంటే ఈ నిష్క్రియ పౌరులు ఎవరు అనేది ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తగా చూడండి. పేదలు అయిన పురుషులు అంటే పేదవారు అయిన పురుషులు, అలాగే స్త్రీలు అంటే వాళ్ళు ధనికులైన పేదవాళ్ళైన స్త్రీలకు ఎటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ లేదనమాట. అలాగే 25 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు,
అంటే ఓటు హక్కు ఎంత ఇచ్చారు ఇక్కడ, 25 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. 25 సంవత్సరాల లోపు ఉన్న వారికి, వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే, వాళ్ళందరూ నిష్క్రియ పౌరులుగా ఉంటారనమాట. అంటే 28 మిలియన్ల జనాభాలో సుమారుగా 24 మిలియన్ జనాభాకి ఎటువంటి ప్రాతినిధ్యము వీళ్ళు ఇక్కడ కల్పించలేదండి. సో ఇది అత్యధిక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. తర్వాత వీళ్ళలో నుంచి కొంతమందిని, అంటే ఎవరైతే ధనికులైన పురుషులు ఉన్నారో, విద్యావంతులైన పురుషులు ఉన్నారో, ట్యాక్సులు కట్టే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రియాశీల పౌరులుగా కేటగిరైజ్ చేశారనమాట. ఇందులో నుంచి 4 మిలియన్ మందికి క్రియాశీల పౌరులు ఉంటారు. వీళ్ళకి ఓటు వేసే అధికారం ఉంటుంది. వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది కదా, ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తిని ఎంచుకోవడానికి ఈ 4 మిలియన్ల మందికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ తరఫున ప్రతినిధులుగా 50,000 మందిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఓటు వేస్తారనమాట. ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుంది. అంటే 50,000 మంది డైరెక్ట్గా ఎన్నుకోబడ్డారు. సో ఈ ఎన్నుకోబడిన 50,000 మంది వీళ్ళు ఏం చేస్తారు, 745 మందిని ఎంచుకుంటారు పరోక్ష పద్ధతిలో. దాన్ని జాతీయ శాసనసభ అంటారు. సో జాతీయ శాసనసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు, 745 మంది. ఈ 745 మందిలో నుంచి కొంతమందిని రాజు మంత్రులుగా ఏర్పాటు చేసుకుంటాడు. తర్వాత రాజు కూడా కార్యనిర్వాహక విభాగానికి అధికారిగా ఉంటాడనమాట. అంటే వీళ్ళందరూ నియంత్రించే అధికారము రాజుకు ఉంటుంది. రాజుకు వీటో పవర్ కూడా ఉంటుంది. అంటే శాసనసభ చేసిన తీర్మానాన్ని తిరస్కరించే అధికారం కూడా ఈ రాజుకే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామంటే సమాజంలో ఉన్న ఎక్కువ శాతం మంది ప్రజలు, ఎవరైతే పేద ప్రజలు అలాగే మహిళలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఓటు హక్కు ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఈ తర్వాత జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం చూద్దాం. అప్పుడు ఇందులో చిన్న సాధారణమైన మార్పులు జరిగాయి. దాని గురించి వివరిస్తాను చూడండి. 1771 నాటి రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కును కల్పించడంతో ఈ పేద ప్రజలందరూ కూడా కొన్ని రాజకీయ క్లబ్బులుగా ఏర్పాటు చేసుకుని వారి యొక్క రాజకీయ అవసరాల గురించి చర్చించడం మొదలుపెట్టారు. అందులో జాకోబిన్స్ క్లబ్స్ అనేవి చాలా ప్రసిద్ధి పొందాయి అన్నమాట. ఈ జాకోబిన్స్ క్లబ్బుల్లో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి నాయకుడు ఎవరు, మ్యాక్సిమిలియన్ రోబేస్పియర్ అన్నమాట. ఈయన నాయకత్వంలో 1792లో ఏం చేశారంటే ట్యూటిలియర్స్ మహల్ అనే మహల్ మీద, అంటే అధికారిక భవనం ఉంటుంది కదా, దాని మీద దాడి చేసి రాజుని అలాగే రాజు కుటుంబ సభ్యులందరినీ బంధించి ఈ కొత్త ప్రభుత్వానికి ఎలక్షన్స్ పెట్టారనమాట. సో అప్పుడు 21 సంవత్సరాలు దాటిన వారందరికీ శాసనసభకు ఓటు వేసే హక్కుని కల్పించడం జరిగిందనమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించారంటే ఇక్కడ అందరికీ, పురుషులు అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. అంటే ధనికులు పేదలు అనే తేడా లేదనమాట. సో ఈ కొత్తగా ఎన్నికైన శాసనసభది ఏమైతే ఉంటుందో దీన్ని మనం కన్వెన్షన్ అని పిలుస్తారనమాట. ఈ కన్వెన్షన్ ఏం చేసిందంటే ఫ్రాన్స్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. అంటే రాజాధికారాన్ని పూర్తిగా తొలగించేసింది అనమాట. సో ఇక్కడ జరిగిన అతిపెద్ద మార్పు ఏంటి, ప్రజలందరికీ ఓటు హక్కు రావడం. ఎప్పుడు జరిగింది, 1792లో కన్వెన్షన్ ప్రభుత్వం అనమాట. రాబేస్పియర్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అంటే రాజు స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో విషయం చూడండి, ఈ అధ్యక్షుడిని డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకున్నారు. అంటే శాసనసభతో పాటు అధ్యక్షునికి కూడా ప్రత్యక్ష ఎన్నిక ఇక్కడ జరిగింది. ఇంతకుముందు శాసనసభకి ఎన్నిక జరుగుతుంది, పరోక్ష ఎన్నిక జరిగిందనమాట. అక్కడగా ప్రధాన తేడా అది గుర్తుపెట్టుకుని అందరూ. తర్వాత ఇక్కడ బేతావహ పాలన స్టార్ట్ చేశారు ఈయన. అంటే ఈయన అత్యంత లో స్టాండర్డ్ నుంచి వచ్చిన, అంటే పేద ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి సాధారణంగా ధనికుల పట్ల వేహే భావం ఉంటుంది, అసహ్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దొరికిన వారిని తీసుకెళ్లి చంపేయడం, అరెస్ట్ చేసేసాడనమాట. దాన్ని బేతావహ పాలన అంటారు. సో ఈ పాలన అంతమొందిందనమాట. తర్వాత అంటే అతి తక్కువ కాలంలోనే రాబేస్పియర్ ఏర్పాటు చేసిన ఈ కన్వెన్షన్ ప్రభుత్వం అనేది కూలిపోయి డైరెక్టరీ పరిపాలన వచ్చిందన్నమాట. డైరెక్టరీ పరిపాలన అంటారు. ఇక్కడ జరిగిన మార్పులు చూడండి. ఈ డైరెక్టరీ పరిపాలనలో ఇంతకుముందు శాసనసభ ఒకటే ఉండేది కదా, ఇప్పుడు అలా కాదు, శాసన మండళ్ళు ఉంటాయి. 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించారనమాట. ఈ శాసన మండళ్లను కంట్రోల్ చేసేదే ఇక్కడ అధ్యక్షుడు ఎవరు ఉండరు. ఎందుకంటే ఒకటే అధ్యక్షుడిగా ఉంటే ఇతను కూడా రాజులాగా అత్యధిక పాశవికంగా ప్రవర్తిస్తున్నారని ఉద్దేశంతో 5 సభ్యులతో కూడిన డైరెక్టరీని ఏర్పాటు చేశారనమాట ఇక్కడ. సో కానీ ఇక్కడ ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటంటే ఇందాక జాకోబిన్ ప్రభుత్వం అంటే కన్వెన్షన్ ప్రభుత్వంలో ఏం జరిగింది, ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వబడింది, పురుషులందరికీ, సరేనా. కానీ ఇక్కడ సంపన్న మధ్యతరగతి వర్గానికి మాత్రమే ఇక్కడ ఓటు హక్కు ఇవ్వడం జరిగిందనమాట. ఆస్తి హక్కు లేని వర్గాలకు ఇక్కడ ఓటు హక్కు అనేది లేకుండా చేసి కొత్త రాజ్యాంగంలో ఈ మార్పును తీసుకురావడం జరిగిందనమాట. తర్వాత ఇది కూడా ఫెయిల్ అయిపోయి, ఈ డైరెక్టరీ పరిపాలన ఫెయిల్ అయిపోయి నెపోలియన్ బోనపార్టీ అనే ఒక నాయకుడు చక్రవర్తి పరిపాలన స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రాన్స్లో ఉన్న మొత్తం యొక్క సామాజిక మార్పులండి. ఫస్ట్లో ఉన్న 3 ఎస్టేట్లు, అంటే పాత పరిపాలన విధానంలో ఉన్న 3 ఎస్టేట్లు, వాళ్ళ యొక్క అధికారాలు. ఆ తర్వాత 1791లో ఏర్పడిన రాజ్యాంగబద్ధ రాచరికమైన ఫ్రాన్స్లో ఉన్న మార్పులు. తర్వాత కన్వెన్షన్ ప్రభుత్వం, ఆ రాజును తొలగించి కన్వెన్షన్ ప్రభుత్వం తీసుకున్న మార్పులు, అందులో ఉన్న సామాజిక పరిస్థితులు, అప్పటికున్న పరిస్థితులు. ఆ తర్వాత డైరెక్టరీ పరిపాలన నాటి ఉన్న పరిస్థితులు. సో వీటన్నిటి మీద మీకు ఒక పూర్తి అవగాహన వస్తే మేజర్ పార్ట్ని మనం పూర్తి చేసినట్లుగా అవుతుంది. సమాజంపై, ఫ్రెంచ్ సమాజంపై అత్యంత ప్రభావాన్ని చూపిన వ్యక్తుల గురించి కూడా మనం ఒకసారి చూడాలండి. ఇందులో మొట్టమొదటిగా మనము జాన్ జాక్వెస్ అండ్ రూసో
వీళ్ళ ముగ్గురు గురించి చూడాలి మనము. వీళ్ళు ఏం చేశారంటే అందరికీ స్వాతంత్రము, సమన్యాయము, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలని కోరుకోవడం జరిగింది అనమాట. ఇందులో జాన్ లాక్ అయితే రాచరికం దైవతత్వం కాదండి, అంటే దేవుడు ప్రసాదించిన వరం కాదని ఆయన 2 ట్రైటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనే ఒక ప్రముఖమైన వ్యాసాన్ని ఒకదాన్ని ప్రచురించడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. 2 ట్రైటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసం రాసింది ఎవరు? జాన్ లాక్ అనమాట. ఇందులో ఏం తెలియజేశాడు? దైవదత్తం, రాచరికం దైవదత్తం కాదనే సిద్ధాంతాన్ని చెప్పాడనమాట. రూల్స్ చూడండి, ఈ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ఈయన ప్రతిపాదించాడనమాట. అలాగే ఈయన రాసిన గ్రంథం చూడండి, ది సోషల్ కాంట్రాక్ట్ అనే దాంట్లో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఏర్పడాలి అనే దాని గురించి వివరించడం జరిగింది. దీని ప్రకారమే 1791లో జరిగిన ఈ రాజుకు వ్యతిరేక ఉద్యమం ఉంది కదా, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత జరిగిన ఉద్యమం ఉంది కదా, దీని ప్రకారమే జరిగిందనమాట. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్కి అత్యంత ప్రాధాన్యమైన గ్రంథం ఏంటి? ది సోషల్ కాంట్రాక్ట్ అనమాట. మాంటెక్స్క్రూ అనే ఆయన ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికారాల విభజన గురించి తెలియజేశారనమాట. ఆర్థర్ యంగ్ అనే ఆయన 1787-1793 మధ్య ఫ్రాన్స్ గుండా ప్రయాణం చేసి అందులో ఉన్న బానిసల యొక్క స్థితిగతుల గురించి వివరించడం జరిగిందనమాట. ఇంకా తర్వాత మనకి టెన్నిస్ కోడ్ ప్రతిజ్ఞ జరుగుతుంది కదా, రాజు సమావేశాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయిన తర్వాత దానికి న్యాయకత్వం వహించింది ఎవరు? మిరాబ్యూ అబ్బేసియస్ అనమాట. మరి మిరాబ్యూ ఎవరు అంటే ఈయన ఒక ధనిక కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి అనమాట. ఈయన దేన్ని వ్యతిరేకించాడు? భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాలని చెప్పేసి, భూస్వాముల యొక్క అధికారాలను తగ్గించాలని చెప్పేసి ఈయన కోరుకున్నాడు అనమాట. తర్వాత అబ్బేసియస్ అనే ఈయన ఒక మతాధికారి అనమాట. అసలు ఏంటి 3వ ఎస్టేట్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక కరపత్రాన్ని రూపొందించడం జరిగిందనమాట. తర్వాత మ్యాక్సిమిలియస్ రోబోస్పియర్, ఈయన గురించి చాలా ఇంపార్టెంట్. ఈయన జాకోబిన్ క్లబ్లో పేద ప్రజల యొక్క నాయకుడు అనమాట. బీతావాహ పాలన చేశాడు ఈయన. అంటే కన్వెన్షన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రోబోస్పియర్ అనమాట. ఈయన ఫ్రెంచ్ పురుషులను సిటోయన్ అని, స్త్రీలను సిటోయన్ని అని పిలవాలి, అంటే పిలుపుల్లో కూడా సమానత్వం ఉండాలని చెప్పేసి ప్రతిపాదించాడు. 1794లో ఈయన్ని ఉరిదీశారనమాట. అంటే ఉరిదీయడం కాదు, దాన్ని ఏమంటారంటే ఒక బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ పెట్టి తలనరికి చంపేయడం అంటారు అనమాట. దానికి ఒక స్పెషల్ పేరు ఉంటుంది, గిల్లోటిన్ అని చెప్పేసి. ఆ గిల్లోటిన్ ద్వారా ఇతన్ని చంపేశారనమాట. కామిల్లే డిస్మౌలిన్స్ అని ఆయన ఒక పాత్రికేయుడు అనమాట. స్వేచ్ఛ అనేది పసిబిడ్డ లాంటిది అని చెప్పేసి ఈయన ప్రతిపాదించాడు. ఒలింపే డి గౌజెస్ అనే ఆమె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన మహిళలు అనమాట. మహిళలకు ప్రాతినిధ్యము చాలా తక్కువ ఉంటుంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అందులో ఈమె స్పెషల్గా మెన్షన్ చేయబడింది అనమాట. ఈమె రాజ్యాంగంపై, పురుషుల పౌరుల హక్కులపై నిరసన వ్యక్తం చేశారనమాట. ఈ రాజ్యాంగం అనేది పురుషులకు అనుకూలంగా ఉంది, స్త్రీలకు సమానమైన అవకాశాలు కల్పించడం లేదని చెప్పేసి ఆమె ఎక్కువగా పోరాటం చేశారు. ఈమె కన్వెన్షన్ ప్రభుత్వం ఈమె దేశద్రోహం కేసు పెట్టి ఉరిదీశారనమాట. ఈమెని 1793లో ఈ జాకోబిన్ రాజకీయ నాయకురాలు చౌమెట్ అనే ఆమె గురించి ఈ మహిళలకు హక్కులు ఉండనవసరం లేదని చెప్పేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఈమె ప్రచారం చేసిందనమాట. ఈ చౌమెట్ అనే ఆమె గురించి. ఇలా ఈ ముఖ్యమైన వ్యక్తుల గురించి మనము చూస్తామన్నమాట. వీటితో పాటు కొన్ని కీవర్డ్స్ చూద్దామండి. లివర్డ్ అంటే ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం, కరెన్సీ ఉంటుంది కదా, లివర్డ్ అని పిలిచేవాళ్ళు. మనకి అమెరికాకు 2 బిలియన్ లివర్డ్ల రుణం మంజూరు చేశారని, ఆ తర్వాత యుద్ధ సమయంలో కూడా ఇంకొక బిలియన్ లివర్డ్ల రుణం మంజూరు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1794 నుండి దీన్ని నిలిపివేశారండి. టైత్ అంటే చర్చి యొక్క పన్ను అండి, చర్చికి చెల్లించాల్సిన పన్ను, 10వ భాగం అనమాట. వ్యవసాయ ఉత్పత్తులు 10వ భాగాన్ని చెల్లించాలి. టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్ను అండి. అంటే వేటి మీద ఉప్పు కానీ, పొగాకు మొదలైన వాటిపై ఎవరు చెల్లించాలి? కేవలం 3rd ఎస్టేట్లో ఉన్న ప్రజలు మాత్రమే చెల్లించాలి. ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ ప్రజలకు ట్యాక్స్లు ఉండవు. ఇక్కడ చాటో అనగా చూడండి, రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం అనమాట. సరేనా? అంటే వాళ్ళని ప్రభువులు అని పిలుస్తారు కదా, వాళ్ళు కట్టుకున్న కోటలు అనమాట ఇవి. మానర్, ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతాన్ని మానర్ అని పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత మార్సైల్స్, ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతము. ఈ జాతీయ గీతం అనేది ప్రస్తుతము రోగెట్ డిఎల్ ఐల్ అనే ఆయన దీన్ని స్వరపరచడం జరిగిందనమాట. ఏంటి జాకోబిన్ క్లబ్లు అంటే ఏంటి? సెయింట్ జాకబ్ మత సంఘం పేరు మీదుగా ఈ పేరు పెట్టారనమాట. ఇందులో రాజకీయాలకు సంబంధించిన ప్రాతినిధ్యంపై చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఈ జాకోబిన్ క్లబ్ నాయకుడే ఎవరు? మనకి రోబోస్పియర్ అనమాట. కాన్వెంట్ అంటే ఏంటి? మతపరమైన జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం అనమాట. ఎవరైతే ఈ మతపరమైన బోధనలు, దానికి సంబంధించిన చదువుని చెప్పేవాళ్ళు. ఇందులో ఎవరికి ప్రవేశం ఉంటుంది? కేవలము కులీన వర్గాలకు చెందిన వ్యక్తులు, మతపరమైన అంటే ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, అట్లాగే 3rd ఎస్టేట్లో ధనికులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ కాన్వెంట్ అనేది ఉండేది. కానీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అండ్ 3rd గ్రేడ్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి చదువు ఉండేది కాదు. అలాగే గిల్లోటిన్ అంటే ఉరిశిక్ష వేయడానికి ఒక బ్లేడ్, 2 స్తంభాల మధ్య ఒక పెద్ద బ్లేడ్ లాగా ఉండే ఒక యంత్రం అనమాట.
డైరెక్టరీ పరిపాలన అనుకున్నాం కదా. ఏంటి డైరెక్టరీ అనుకుంటే, డైరెక్టరీ అంటే ఏంటి, ఈ సంపన్న మధ్యతరగతి వర్గం ఉంటుంది కదా, వాళ్ళలో నుంచి శాసన మండలిని ఎంచుకున్న తర్వాత ఒక 5గురిని డైరెక్టర్లుగా ఎంచుకునేవాళ్ళు. వాళ్ళు పరిపాలన యొక్క ముఖ్యమైన విభాగాలను పోషించేవాళ్ళు, అంటే మంత్రులలాగా అనమాట. సో 5గురికి సమానమైన అధికారాలు ఉంటాయి. దీన్ని డైరెక్టరీ పరిపాలన అని చెప్పేసి మనం ఇక్కడ పిలుస్తాం అనమాట. సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లిక్ ఉమెన్ అనే ఈ గణతంత్ర మహిళా సంఘం అనేది చాలా ప్రసిద్ధి పొందిందనమాట. ఎవరైతే మహిళల క్లబ్లు ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి అనమాట. అలాగే బోరియక్స్ అండ్ నాంటెన్ అనేవి ఓడరేవులు అండి. ఇక్కడ నుంచి బానిసలను ఆఫ్రికాలో ఉంటాయి అనమాట. బానిసలను కొనుగోలు చేసి వీళ్ళు అమెరికాకి అమ్మేవాళ్ళు యూరోపియన్ ప్రజలు. అలాగే గ్వాడెలోపో, శాన్ డొమింగో అనేవి ఈ లాటిన్ అమెరికా ప్రాంతంలో ఉంటాయండి. పొగాకు మరియు నీలిమందు, చక్కెర, కాఫీ వస్తువులు ముఖ్యమైన సరఫరా ఇక్కడ నుంచి వెళ్తుందన్నమాట యూరోపియన్ కంట్రీస్కి. అలాగే నీగ్రో జాతి, నీగ్రో అనగా సహారా ఎడారి ఉంటుంది, దానికి దక్షిణంగా ఉన్న ప్రజలు, నల్ల జాతి ప్రజలు ఉంటుంది అనమాట. దీన్ని సాధారణంగా వాడుకలో లేని అవమానకరమైన పదంగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఇవి ఈ పాఠంలో ఉన్న కీ వర్డ్స్ అనమాట. అంటే ఎగ్జామ్లో బిట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఏరియా వరకే మీకు గన్ షాట్గా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి జాగ్రత్తగా గమనించండి, సరేనా. ముఖ్యమైన ఇయర్స్ గురించి కనుక మనం ఇక్కడ చూసామనుకోండి, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది? 1789 జూలై 19 జరిగింది, సరేనా. 1717 నాటికి 23 మిలియన్ల జనాభా 1789 నాటికి 28 మిలియన్లు అయింది. ఇందులో 4 మిలియన్ల మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేదన్నమాట. 1789 మే 5న కొత్త పన్నుల ప్రతిపాదనకు ఎస్టేట్ జనరల్ సమావేశపరచాలని చెప్పేసి లూయి 16 భావించాడు. మరి జూన్ 20వ తేదీ నాటికి టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ జరిగింది. జూలై 4న బాస్టిల్ కోట జైలు ధ్వంసం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం స్టార్ట్ అయింది. 1789 ఆగస్టు 4న జాతీయ శాసనసభ పన్నులు వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసింది అనమాట. అలాగే 1791 రాజ్యాంగ ముసాయిదాను శాసనసభ తయారు చేసింది. 1772 ఏప్రిల్లో శాసనసభ రష్యా మరియు ఆస్ట్రియాలపై యుద్ధాన్ని ప్రకటించిందనమాట. లూయికి సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో. 1792 ఆగస్టు 10న జాకోబియన్ తిరుగుబాటు జరిగింది. ఓకేనా. జాకోబియన్ ఎవరి మీద తిరుగుబాటు చేశారు? రాజు మీద అనమాట. ట్యూలర్ మహల్పై దాడి చేసి రాజు కుటుంబాన్ని అందరినీ చెరసాలలో పెట్టేశారనమాట. 1792 సెప్టెంబర్ 21న రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించారనమాట. కన్వెన్షన్ అనేది కొత్త శాసనసభ పేరు అనమాట, సరేనా. 1793 జనవరి 21న ప్లేస్ డి కాన్కార్డ్ వద్ద లూయి 16ను ఉరిదీశారు. 1793-94లో బీతావాహ పాలన జరిగింది. దానికి ఎవరు నాయకుడు? రాబిస్పియర్ అనమాట. 1794లో డైరెక్టరీ పాలన స్టార్ట్ అయింది. 1746లో ఫ్రాన్స్లో మహిళలకు ఓటు హక్కు లభించిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. 1794లో కన్వెన్షన్ ఫ్రెంచ్ వారి ఆధీనంలోని బానిసలందరినీ విడిపించేందుకు చట్టం చేసింది. తర్వాత నెపోలియన్ మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టారు. ఈ బానిసల యొక్క పూర్తి నిషేధం అనేది, బానిసత్వం రద్దు చేయబడిన పూర్తి సంవత్సరం ఏంటి? 1848 అనమాట. మొదటిసారిగా ఎప్పుడు చేశారు అంటే 1794లో. తర్వాత బానిసత్వం ఎప్పుడు రద్దు చేయబడింది పూర్తిగా అంటే 1748లో అనమాట. 1789 బాస్టిల్ కోటపై దాడి అనంతరము సెన్సార్షిప్ రద్దు చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఏదైనా వార్తను ప్రచురించాలంటే రాజు దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉండేది. సో ఇక్కడ నుంచి సెన్సార్షిప్ అంటారు మరి దాన్ని. ఇప్పుడు కూడా సినిమాలుగా సెన్సార్షిప్ ఉంటుంది. ఆ సినిమాని రిలీజ్ చేసే ముందు ఒక గ్రూప్ ఆఫ్ జ్యుడిషియల్ పీపుల్ ఏం చేస్తారంటే దాన్ని జ్యూరీ మెంబర్స్ ఏం చేస్తారు, దాన్ని చూసి ఒకసారి ఇందులో ఏమైనా సమాజానికి హాని కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళు సెన్సార్ చేస్తారనమాట. అట్లాగే అంతకుముందు ఏ న్యూస్ రాయాలన్నా కానీ రాజప్రతినిధుల దగ్గర నుంచి కానీ రాజు దగ్గర నుంచి కానీ అనుమతి పొందాల్సి ఉండేది. దాన్ని రద్దు చేసి ఇక్కడ స్వేచ్ఛను కల్పించడం జరిగిందనమాట. 1704లో నెపోలియన్ ఫ్రాన్స్కి చక్రవర్తి అయ్యాడండి. 1804లో నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తి అయ్యాడు. 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ చనిపోయాడు. కేవలం 11 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ ఈయన యూరోప్ యొక్క గతిని మార్చిన చక్రవర్తిగా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు అనమాట. సో ఇది ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన సంవత్సరాల గురించి అండి. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మెయిన్ పాయింట్స్ ప్రతి లైన్ టు లైన్ ఇంకా చదివితే ఇంకా మీకు చాలా బిట్లు దొరుకుతాయండి. వాటన్నిటిని కూడా ఏ బిట్టు మిస్ అవ్వకుండా మీకు నోట్స్ రూపంలో మేము ఇక్కడ మీకు అందించడం జరిగింది. ఆ నోట్స్ మీరు క్లియర్గా చదవండి. మీకు అన్ని పాయింట్స్ మీకు అక్కడ కవర్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రమే ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని భావిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో అలాగే ఈ టాపిక్లో మీకు ఏ పార్ట్ అర్థమైందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.